ఓం శాంతి. మనకి భారతదేశంలో అంటే భగవద్గీతలో ఉన్న మెయిన్ ముఖ్య సారం ఏంటంటే శ్రీకృష్ణుడు బాల్యవస్థలు అంతా ప్రేమతత్వాన్ని చూపించారు. అలాగే ఏంటంటే చివరిలో వచ్చేటప్పటికి అధర్మం ఖండించి ధర్మస్థాపన చేయని కొన్నారు. కృష్ణుడు ఎప్పుడు కూడా ఎటువంటిది ఆయుధం పట్టలేదు. ఆయుధం పట్టకుండా మొత్తం ధర్మయుద్ధాన్ని నడిపించారు. సో ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ అదని చెప్తాను. మనకి నిన్నటిదాకా ఏంటంటే పైన అక్కడ వైట్ వేయిస్ ఉంది మాట తలంటి. ఇప్పుడు బ్లాక్ వేసాం అంటే వైట్ ఏంటంటే మనకు తెలుసు శాంతికి స్నేహం అని. బ్లాక్లో అంటే అది సంఘయుగం అంటారు. బ్లాక్ అనేది ఏంటంటే కలియుగం అనమాట. అయితే మనకి ఏంటంటే మన భారతదేశంలోని అప్పుల్లోనే ఏంటంటే మన చేత అంతా శాంతి శాంతి అని చేయించి మన దేశంలో మన శాంతిగా ఉన్నప్పుడు ఇతర కంట్రీలన్నీ మనల్ని ఆక్రమించినందుకు పక్కన అన్నీ కూడా ఇటు పాకిస్తాన్ అవ్వచ్చు, ఇటు బంగ్లాదేశ్ అవ్వచ్చు, మొత్తం ఎవరు ఏదైతే కంట్రీలు దగ్గరగా ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే ఆక్రమంగా వచ్చేసారన్నమాట. ఇది ఇందులో ఏంటంటే మీకు మహాభారతంలో ఇవన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. కౌరవులు పాండవులు అంటారు. అయితే ఇతర వాళ్ళందరూ కౌరవులు మాట. మన భారతదేశమే పాండవులతో. అందుకే పాండవ పక్షంలోనే మన పరమాత్ముడు ఉంటారన్నమాట. అంటే భగవంతుడు అవతరించేది ఈ భారతదేశంలోనే అవతరించారన్నమాట. అయితే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో ఇచ్చేటప్పటికి మహాత్మా గాంధీ కూడా నెహ్రూకి రేపు చాచా పిల్లల దినోత్సవాన్ని కదా మొత్తం టోటల్ అంతా ఏంటంటే అటువైపులో వచ్చి మన శాంతిగా అంటే ఏ పని చేసినా శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి, శాంతిగా ఉన్నాడు. అటువంటి ఏం చేసారు జనాభా ఇప్పుడు రేపు ఓట్ల ఎలక్షన్కి వచ్చేటప్పుడు బలం ఏంటంటే వాళ్ళది ఎక్కువ పరిస్థితి. మనం రీసెంట్గా చూసానమాట. ఒక వ్యక్తి కూడా అదే అనేసాడు, మేము మోడీ గారు ఏమి ఇచ్చినా తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం వాళ్ళకి ఏమన్నారు. ఇక్కడ మన ప్రూఫ్లు మాట తెలిసిపోయింది కదా. అంటే ఒక వ్యక్తి చెప్తే వాళ్ళందరిలోనే ఒకటే ఆలోచన మనసులో ఉంటారు కదా. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అందరూ ఒకలాగా ఉంటారు, వైశ్యులు అంటే ఒకలాగా ఉంటారు, రాజులు అంటే ఎవరి ధర్మాలు ఆ ధర్మాలు నడుస్తారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చంపుకోరు కదా. అందుకే పరమాత్ముడు ఏంటంటే నువ్వు ముందుగా స్వధర్మం ఉండు, పరధర్మం అనేది చాలా భయంకరమైంది. అందుకే పరమతాన్ని విడిచిపెట్టి మన్మతాన్ని విడిచిపెట్టి పరమాత్ముడు ఏదైతే ఇస్తున్నాడో శ్రీమతం మీద నువ్వు ఫాలో అయ్యని ఇక్కడ చెప్పారన్నమాట. చాలా సూక్ష్మమైన జ్ఞానం. అయితే ఇప్పుడు ఏంటంటే మనం అలా కాకుండా ఏంటంటే మనము కూడా ఏంటంటే ముందు కలియుగంలో ఉన్నాం కనుక కలియుగ ధర్మాలు ఆచరించాలి, పాటించాలి. ఆటోమేటిక్గా కలియుగం పోయే ప్రత్యక్షం అయ్యేది ఇదే మరి వైటే కదా. అప్పుడు అందరికీ ప్రపంచంలో అందరికీ శాంతి సుఖం కావాలి. ఒరిజినల్ శాంతి సుఖం ఎవరికి కావాలంటే ఆత్మలకు కావాలి. అందుకే ఏంటంటే మొత్తం భారతదేశంలోనైతే శాంతిగా ఉంచి ఈ పైన ఏంటంటే మనల్ని నొక్కేసి వాళ్ళు అశాంతియుతంగా తయారు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పరమాత్ముడు ఏంటో ఎవరో మన మోదీ గారిని ఒక నిమిత్తం చేసి కార్యవాహాన్ని అంతా నడిపిస్తున్నారు. అతను ఎవరో ఒక దారు, అతను ఒక శక్తి అద్భుతం. అయితే అలాగే కౌరవుల్లోనే కూడా ఉన్నారు మంచి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు దానికి కట్టుబడిపోయారు మాట. అలాగే ముస్లిమ్స్ కంట్రీలో ఉన్నారు కొంతమంది మంచి వాళ్ళు, కానీ వాళ్ళు కట్టుబడిపోయారు మాట. అందుకే ఇటువైపు రాలేదు, ఉండలేదు. కానీ యుద్ధం జరగాలి, జరిగి తీరాలి. ఎందుకంటే ఇక్కడ ధర్మం ప్రత్యక్షం అవ్వాలి. అచ్చా వంశాలు.